హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామిరెడ్డి అండి, మానస సరోవరం. ఈరోజు మీ అందరితో నా యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గతంలో ఎన్నోసార్లుగా మంచి మాట చెప్పుకున్నాం ఆడియో రూపంలో. ఈరోజు పిఎంసి ద్వారా నా అనుభవాన్ని షేర్ చేసుకుంటాం. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పత్రిజీతో నా ప్రయాణం. ఈ కాన్సెప్ట్ మీద నా అనుభవం చెప్తాను. చిన్నతనం నుంచి ఒక హేతువాదిగా, నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా ఆధ్యాత్మికతలను అలాగే గురువుల్ని, స్వామీజీల్ని బాగా వ్యతిరేకించేవాడిని అండి. అసలు వాళ్ళని నమ్మేవాడిని కాదు. అలాగే పత్రిజీని కూడా మొదట బాగా వ్యతిరేకించాను. అసలు అంతకుముందు నేను పత్రిజీని ఎలా కలుసుకున్న విషయాలు కొంచెం చెప్పుకుందాం. మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళామండి. నా భార్య యొక్క బలవంతం మీద. అక్కడ ఏదో బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి, వెళ్దాం రమ్మని చెప్పని అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఏదో ఊటీ ట్రెక్కింగ్ ఉందనేటప్పటికి నాలో కాస్త ఆశ కలిగింది. సరే ఏదో రౌండ్ ట్రిప్ వేసేద్దాం, సరదాగా జాలీగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే నేను అనుకున్నాను ఒక 500 మంది వస్తారేమో అనుకుంటే 5,000 మంది జనం. ఇసుకేస్తే రాళ్ళటల్లా. చూస్తేనేమో అక్కడ ఏ సౌకర్యాలు లేవు. రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు తప్పితే ఏమీ లేవు. ఏం పిక్కుందామని దూరం ఇచ్చారా అని అనుకుంటూ ఉన్నాను. సాయంత్రం కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అందరినీ వేదిక వద్దకు రమ్మని చెప్పి ఆహ్వానించారు. అందరం వెళ్ళి కూర్చున్నాం. అంతలో ఒక ఆయన బ్రహ్మర్షి పత్రిజీని మనం కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం అనగానే చప్పట్లు మారుమోగిపోతున్నాయి. నా కళ్ళు గురువు కోసం వెతుకుతున్నాయి. అప్పటిదాకా అసలు నేను పత్రిజీని చూడలే. నా దృష్టిలో స్వామీజీలు, గురూజీలు ఎలా ఉంటారండి? కాషాయ వస్త్రాలు, కమండలాలు, అడ్డబొట్లు, నిలువుబొట్లు, రుద్రాక్షమాలలు, రకరకాల పద్ధతుల్లో ఉంటారు కదా. ఈ టైప్ గురువులే కదా అనే ఉద్దేశంతో నా కళ్ళు ఆ గురువు కోసం వెతుకుతుంటే ఆ పరిసరాలలో ఎక్కడ కూడా కాషాయ వస్త్రం అంటూ కనపడలే. అంతలో ఒక 6 అడుగుల ఆజానుబాహుడు తెల్లని గడ్డంతో చెంగున పైకి నవయుకుల్లాగా ఉత్సాహంగా ఎగురుకుంటూ వస్తున్నాడు. చప్పట్లు మారుమోగిపోయాయి. అప్పుడు చూశాను, ఓహో పత్రిజీ అంటే ఈయనైనా అని నాకు అనిపించింది. కానీ మొదటిసారిగా ఆయన చూడంగానే నాలో కొంత ఆసక్తి రేగింది. ఏమిటి మనం అనుకున్న టైపులో లేడే గురువు, చాలా వినూత్నంగా విలక్షణంగానే ఉన్నాడే అని అనిపించింది. అంతలో ఆయన మైక్ తీసుకొని, మీరు ఇక్కడికి వచ్చింది విందులకి, వినోదాలకి, విలాసాలకి రాలేదు, ధ్యానం చేయటానికే వచ్చారు. మరి నిన్నటి నుంచి మీ నోటి వెంబటి రకరకాలటువంటి అపస్మృతులు, నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది లేదు, అది లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, పడుకోవటానికి సౌకర్యాలు ఉన్నట్టుగా అంటున్నారు. రేపటి నుంచి మీ నోటి వెంబటి ఏదైనా వ్యతిరేక మాటలు కనుక వచ్చినాయి అంటే మీ 4 అడ్డంగా తెగ్గొస్తాను అన్నాడు. ఆ మాట వినగానే నాకు గుండె గుబేలమంది. ఓరి నాయను, సహజంగా గురువులంటే ఏదో సరళంగా, సౌమ్యంగా, సౌశల్యంగా మాట్లాడతారంటారు. ఈయనేంది హార్ష్గా మాట్లాడుతున్నాడు, 4 తెగ్గొస్తానంటున్నాడు అని చెప్పి మొట్టమొదటిసారిగా నా మనోఫలకంపై ఇక చాలా వ్యతిరేక మార్కు పడిపోయింది. సహజంగా ఇటువంటి గురువులతో మనకి సంబంధం ఏముంటుంది అనే ఉద్దేశంతో మనసులో అనుకున్నాను. ఆ తర్వాత ఊటీ ట్రెక్కింగ్ కోసం అని చెప్పి మరి 6 బస్సుల్లో అందరూ బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత మా బస్సులో మేము ఎక్కాం. మా ముందు బస్సులో పత్రిజీ కూడా బస్సులో ఎక్కారు. ఒక 1 అవర్ ప్రయాణం చేసిన తర్వాత మా బస్సు ఆగింది. ఎందుకు ఆగిందో అర్థం కాల. పక్కనున్న మిత్రుడిని, ఎందుకు ఆగిందయ్యా బస్సు అన్నా. ఆ పత్రిజీ మన బస్సులోకి వస్తున్నాడండి అన్నాడు. అదేంటి, ఇందాక ఆ బస్సులో ఎక్కాడు కదా, మళ్ళీ ఇంతలోని మన బస్సులో ఎందుకు అన్నా. లేదండి, ఈయన అన్ని బస్సుల్లో ఎక్కి అందరినీ ఆనందింపజేయటం అలవాటు, అందుకే మన బస్సులోకి వస్తున్నాడు అన్నాడు. ఓహో, ఇదొకటి ఉందా మళ్ళీ ఈయనకి, అందరినీ ఆనందింపజేస్తాడా? నిన్నేమో 4 వస్తానంటున్నాడు, ఇవాళ ఏందో ఆనందింపజేస్తాడా అని మనసులో అనుకుంటున్నాం. డ్రైవర్ డోర్ తీశాడండి. డోర్ తీసి ఓపెన్ చేయగానే పత్రిజీ ఇంకా పైకి రాలేదు. ఈ లోపల బస్సులో ఉన్న జనమంతా ఒక్కసారిగా లేచి, సార్ సార్ మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని చెప్పి ఒకటే కేకలు. ఆ దృశ్యం చూసిన తర్వాత నాకు ఎంతో కంపరం వేసింది, చిరాకు పుట్టింది. ఎంత గురువు అయితే మాత్రం ఇంత ఎగబడి అరవాలనా? ఏమైంది, ఎక్కడ కూర్చుంటే ఏం పోయింది అని మనసులో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్న టైంలో అటు ఇటు తిరిగి వచ్చి నా ముందు సీట్లో కూర్చున్నాడు ఆయన.
ఇక మామూలే, ఇక అందరూ వచ్చి ఆయన కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం, భుజాలు నొక్కటం ఇక స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఈయన కూడా ఆ టైప్ బాపుతేనా, కాళ్ళు పట్టించుకునే గురువు. నిన్నేమో నాలుకలకు వస్తానన్నాడు, ఇవాళేమో కాళ్ళు పట్టించుకుంటున్నాడు. రాక ఇలాంటి గురువులు అంతనే నేను చేరటం ఏంది అని మనసులో అనుకుంటున్నానండి. ఈ లోపల నా భార్య నా పక్కనే ఉంది కదా, ఆవిడేంటంటే ఆ పత్రిజీ యొక్క భుజాల మీద చేతులేసి నొక్కుతూ నన్ను డొక్కలో పడుతుంది, నువ్వు కూడా పట్టుకో అని చెప్పి. ఏంటి అంటే ఇందా చెప్పుకుంటున్నారండి, ఏదో ఆయన దగ్గర చాలా శక్తి ఉంటుందంట, ఎనర్జీ ఉంటుందంట, మనం ఆయన ఏదోటి కాలో చెయ్యో టచ్ చేస్తే ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుందంట, నీ సొమ్మెం పోయింది కొంచెం చెయ్యరేదా అన్నట్టుగా మాట్లాడుతుంది. నాకు అసలే చిరాకుగా ఉంది, మళ్ళీ చేతులు ఈ కాళ్ళు పట్టుకోమంటారని చెప్పి ఆవిడని కసురుకుంటా ఉన్నాం. నువ్వు పిచ్చిగా మాట్లాడద్దు, ఇట్లాంటి విషయాలు నాకు చెప్పొద్దని. ఇదంతా లీలా విన్యాసులాగా మా ఇద్దరిని గమనిస్తూ చూస్తూనే ఉండాడు. సరే అంతలోనే ఏమన్నాడంటే, ఏమిటి స్వామీజీ ఏమిటి విశేషాలు అనిపించి షేకండ్ కోసం చేయి చాపాడండి. లోపలేమో ఎంతో వ్యతిరేక భావన, అసంతృప్తి. సరే చేయి చాపాడు కాబట్టి మర్యాదపూర్వకంగానే చేయి కలిపితే పోయిద్దులనే దృష్టితో నేను అమాయకంగానే నా చేయిని కూడా ఆ చేతిలో కలిపానండి. అంతే, నా జీవితమే తారుమారైపోయింది ఆ షేకండ్ తోటి. కానీ తర్వాత తెలుసుకున్నానండి, ఈయన మాట ఎంత కఠినమో మనసు అంత వెన్నలాంటిదని చెప్పి తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలాగే ఈయన సహజంగా కాళ్ళు పట్టించుకునే గురువు కాదు. ఒకవేళ ఎవరైనా తన కాళ్ళకి మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకి మొక్కటమే ఈ పత్రిజీకి చెందిన సత్యాన్ని కూడా నేను తెలుసుకున్నాను. సో ఆ విధంగా ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. ఊటీ వెళ్ళిపోయాం. ఊటీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత ఒక ఆవిడ వచ్చి ఏదో చెప్పబోతుంటే ఈయన చెయ్యి అడ్డం పెట్టి టాపు అన్నాడు. ఆ మహాతల్లి ఏంటంటే 10 నిమిషాలు ఉండక మళ్ళీ వచ్చింది, ముందుకు వచ్చి చెప్పబోయింది. మళ్ళీ ఆగమని అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు ఉండాక ఆవిడ మళ్ళా వచ్చిందండి ఏదో చెప్పబోయి. ఇంకంతేనండి, ఈ పెద్ద సౌండ్లు వినపడ్డాయి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం జరిగిందనేది. ఇక లేచి ఈ చెంప ఆ చెంప పెడా కొట్టేసేస్తున్నాడు, చెంపలు వాయించేస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత నా రోమాలు నిక్కబడుచుకున్నాయి, బ్లడ్ ప్రెషర్ పెరిగింది. అయ్యో ఏమిటి గురువు ఒక ఆడ మనిషిని పబ్లిక్గా ఈ రకంగా చెంపలు కేసి కొడుతున్నాడు, చెంపలు వాయిస్తున్నాడే, అసలు ఈయన గురువేనా ఏంటి, అసలు ఇది పద్ధతేనా అంటూ ఇక నాలో అసహనం, అశాంతి, ఏమీ అర్థం కాని పరిస్థితి. అవసరమైతే ఈ రాత్రికి వెళ్ళిపోవాలి, ఇంకా వీళ్ళతో కూర్చోవటం అనవసరం, ఇక వీళ్ళతో తిరగటం అని చెప్పి అనిపించింది. ఇంక అంతలో బ్రేక్ఫాస్ట్ చేయమన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయటానికి కూడా మనసు ఒప్పల, చిరాకు పుడుతుంది. ఇక వెంటనే బస్సు ఎక్కమన్నారు. బస్సు ఎక్కాం. రోజ్ గార్డెన్కి తీసుకెళ్లారండి. రోజ్ గార్డెన్లో అందరూ బస్సులో వాళ్ళందరూ దిగి బిలబిలమంట పరుగులు తీశారు. నాకైతే అసలు ఏమిటి ఈ పత్రిజీ, అసలు ఈయన గురువు ఎట్లా అయ్యాడు, ఇంతమందిని ఈయన చుట్టూ తిరగటం ఏంది, ఇంత రకరకాలుగా మనుషుల్ని ప్రేమగా ఆప్యాయంగా చూడటం అనేది లేదు, ఇట్లా చెంపలు బాగా కొడుతున్నాడు అని చెప్పి సహనంగా చెడు దగ్గర కూర్చున్నాం. ఇంతలో నా భార్య వచ్చి, ఏమండి ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఒకసారి ఫోటో దిగుదాం రండి అని చెప్పానంటే, ఫోటో గిట్టలేదు అరబక నోరు మూసి కూర్చో, ఎంత ఫోటోలు అని చెప్పి చిరాకు పడుతూ ఆవిడని అరుస్తున్నా. మరి ఎందుకంటే నాలో ఇంకొకడు ఉన్నాడు కదా. తర్వాత ఆవిడ గుర్తొచ్చిందండి, ఇదే ఆ చెంపదెబ్బలు తిన్న ఆవిడ. అయ్యో పాపం నాలాగా ఆవిడ కూడా ఏం తినుండదు, ఏడుస్తూ కూర్చుందేమో బస్సులో అని చెప్పి మళ్ళీ బస్సులోకి వెళ్ళి చూశానండి. బస్సులోకి వెళ్ళి చూస్తే బస్సులో ఎక్కడ కనపడలా. ఏమైందా ఎక్కడుందా అని చెప్పి వెతికితే తీరా ఎక్కడుందో తెలుసా, ఈ పత్రిజీ చుట్టూ చెంగున ఎగురుకుంటూ గెంతులు వేసుకుంటూ కేరింతలతో ఆయన చుట్టూ తిరుగుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఇట్రామ్మ అని చెప్పి పక్క పిలిచాను. ఏంటండి అంది. ఏంటండి అంటే, నీకేం బాధగా లేదా, కష్టంగా బాధ ఏం అనిపించలేదా అన్నాడు. బాధ? నాకేం బాధ అండి అని అంటే, అదేనమ్మా ఇందాక ఆయన నీ చెంపలకేసి కొట్టాడు కదా, దానికి అందరు నలుగురులో ఆ రకంగా కొట్టినప్పుడు నీకు బాధ అనిపించలేదంటే, ఓ సదా అయ్యో బాబోయ్ ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ఇటువంటి అదృష్టం వస్తుందని ఎదురు చూస్తున్నానండి, ఆ కోరిక ఈరోజు నెరవేరిందండి ఏనంది. అంతేనండి, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఇదేంటి అంటే పత్రిజీ చుట్టూ ఇలాంటి శిష్యులు కూడా ఉన్నారా, బాగా పిచ్చి పట్టించాడు,
చెంపదెబ్బల కోసం కూడా ఎదురు చూసేటువంటి శిష్యులు ఉన్నారంటే ఇది ఒక వింత అయినటువంటి విలక్షణమైన గురువేనా అనిపించింది. నన్ను నేను పరిశీలించుకున్నానండి. అసలైన బుద్ధి జ్ఞానం ఉందా నాకు? ఇప్పుడు కొట్టిందేమో ఆయన, కొట్టించుకుంది ఈవిడ, చూసింది నేను. వాళ్ళిద్దరూ బాగానే ఉండారు. మధ్యలో నాకేం వచ్చింది? బ్రేక్ఫాస్ట్ చేయలా, ఆకలి మండిపోతుంది. మా ఆవిడేమో పాపం ఎంతో ఆనందంగా ఫోటో దిగుదామని చెప్పి సంతోషంగా అంటే ఆవిడ కోరిక తెచ్చలేకపోయా. ఇన్ని బాధలు పడాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ఆవిడకి నాకేమైనా సంబంధం ఉందా? నాకే సంబంధం లేనటువంటి వ్యక్తులు కదా వాళ్ళు. అంటే మనకు సంబంధం లేని విషయంలో మన తలదూర్చినప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనే దానికి అప్పుడు నన్ను నేను తెలుసుకున్న తర్వాత అసలు ఇక ఇటువంటి విషయాలు మనం తలదూర్చొద్దని చెప్పి దాన్ని బాగా నెగ్లెక్ట్ చేశానండి. మరి ఇది తర్వాత అనిపించింది, ఈ గుణపాఠం నాకు తెలియాలనే ఉద్దేశంతోనే పత్రిజీ ఆ రకంగా చేశాడని అనిపించింది. అప్పటి నుంచి కూడా నేను నాకు సంబంధం లేని విషయాలను నేను ఎప్పుడు తలదూర్చనండి. అదొక గుణపాఠంగా నేను నేర్చుకున్నాను. అయితే ఆయన చెప్పేటువంటి ధ్యానం అయితే చాలా బాగుండేది, కానీ ఆయన అంటే నాకు ఇంకా అయిష్టంగానే ఉండేది. ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయో వెళ్ళేవాడిని, ఎప్పుడు వెనక బ్యాక్ సైడే కూర్చునేవాడిని. ఏనాడు కూడా షేక్ హ్యాండ్ ఏమని చెప్పి చేయి కూడా కలిపేవాడిని కాదు, దూరంగానే ఉండేవాడిని. హిమాలయ ధ్యానయాత్రలకి కేశవరాజు గారితో పాటు వెళ్ళాను. అట్లా 2-3 సార్లు కూడా ఆయనతో పాటు ప్రయాణం చేశాను. ఇంకా ఇతరతర కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేశాను తప్పితే ఎప్పుడు నేను షేక్ హ్యాండ్ కోసం ముందుకు వెళ్ళటంగా చేశాను కాదు. ఆయన చిరాకులు పరాకులు చూస్తాం. కొంతమంది అనేవాళ్ళు, అమ్మో ఎంత ప్రేమగా, ఎంత ఆదరణగా, ఎంత ఆప్యాయంగా చూస్తాడు గురువుగారు, అసలు తన మనసులో ఉన్నటువంటి ప్రేమనంతా మనకే పంచుతాడని చెప్పి చెబుతుంటే నాకు చిరాకేసేది. ఏంటి ప్రేమ అంటారు, ఏం ప్రేమలు నా బొందల ప్రేమలు? ఆయన మాట్లాడితే అరుస్తూ ఉంటాడు, కరుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, ఇట్లాంటి ఆయన ప్రేమలు చూపించేది అనేటువంటి ఉద్దేశంతో నేను మనసులో అనుకునేవాడిని. కానీ కాలక్రమేణా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ధ్యానం యొక్క రుచిని మరిగిన తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమాలు పోయినా వెళుతున్నప్పుడు ఆ పత్రికతో పాటే తిరుగుతూ ఉండేవాడిని. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళేవాడిని. అంటే ఏదో అంటారు కదండి, బుద్ధుడికి జ్ఞానోదయం బోధిచిత్తు కింద అయితే నాకు కూడా జ్ఞానోదయం అయింది మాత్రం ఆ పిరమిడ్ వ్యాలీలోనే. సో ప్రతి సంవత్సరం పిరమిడ్ వ్యాలీకి వెళ్తూ ఉండాను. తర్వాత ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా నాకు క్లాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అది బహుశా 2011 సంవత్సరం అనుకోండి, 2012 ఏదో ఉంది, నాకు సంవత్సరం గుర్తులేదు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళానండి. నైట్ వెళ్ళాను. మార్నింగు ధ్యానం మెడిటేషన్ క్లాస్ అది చేసిన తర్వాత పత్రిజీ కిందకి దిగాడు కార్యక్రమం అయిపోయినాక. అప్పుడు నేను ఎదురెళ్ళంగానే ఎప్పుడు వచ్చావు అన్నాడు. రాత్రి లేట్గా వచ్చాను సార్, రాత్రి వచ్చాను అన్నా. ఓకే రా, నాతో పాటు రా అన్నాడు. సర్లే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఆయన కూర్చొని ఒక కుర్చీ వేయించాడు, కూర్చోమన్నాడు. ఇంతలో ఈ చెన్నై నుంచి, ఈ కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా మాస్టర్లు అందరూ వచ్చారు. సరే వాళ్ళ విషయాలు వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఎందుకులే ఇక్కడ ఏదో వాళ్ళ అందులోనే తమిళం మాట్లాడుతున్నారు, కన్నడం మాట్లాడుతున్నారు, ఈ భాషలో మనకు అర్థం కాదులని తెలుస్తుందో నేను లేచి వెళ్ళబోతాను. నువ్వు ఎక్కడికి ఇక్కడే కూర్చో అన్నాడు. సరే అలాగే కూర్చున్నాం. ఒక 1/2 అవర్ వాళ్ళతోటి ఆ కార్యక్రమాలను మాట్లాడేసి సరే గో అని చెప్పాను అన్నాడు. పంపించిన తర్వాత టీ తెప్పించారు. టీ తాగిన తర్వాత రా నాతో పాటు రా అన్నాడు బయటికి. సరే బయటకు వచ్చాం. బయటకు వస్తే ఒక బ్యాటరీ కారు ఉందండి రెడీగా. ఆ కారులో 2 సీట్లు ఉంటాయి, 2 సీట్లు ఉంటాయి. ఆ సీట్లో ఆయన కూర్చొని రా ఎక్కువ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎక్కటమైంది, సరే రమ్మంటున్నాడు కదా అని కూర్చున్నా. ఇంకంతే ఆ బ్యాటరీ కార్తో వ్యాలీ మొత్తం తిప్పుతుంటే ఆ మిగతా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మా ఇద్దరు ఇంకా చూస్తూ ఉండారు. నాకేందో అసలు వింతగా ఒక వింతైన అనుభూతితో ఉంది, ఏమిటి ఇలా తిప్పుతున్నాడేందని. ఆ తర్వాత పిరమిడ్ వ్యాలీలో ప్రతి విభాగానికి వెళ్ళి అక్కడ రూమ్స్ అవన్నీ మొత్తం లోపలికి వెళ్ళి అన్నీ చూసావని చెప్పని మధ్యాహ్నం దాకా లంచ్ దాకా తిప్పాడండి. అన్నీ ఇది చూసావా అని చెప్పని అంటూ ఉన్నాడు. తర్వాత లంచ్ చేసామండి. లంచ్ కూడా ఆయన దగ్గరికి కూర్చోబెట్టి లంచ్ చేసాం ఇద్దరం కలిసి. ఆ తర్వాత ఇంకా ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక నేను నా రూమ్కి వచ్చాను.
తర్వాత అసలు నాకు ఏదో ఒక వింతైనటువంటి అనుభూతి, ఏమిటి పత్రిజీ ఎందుకు ఇంత ప్రేమగా ఆప్యాయంగా ఈరోజు నన్ను ఇట్లా తిప్పాడా అని చెప్పి ఆ విషయాలు తెలుసుకుంటూ ఉండే టైము సాయంత్రం మళ్ళీ 5:30కి అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళానండి. జనం మధ్యలో కూర్చున్నాను. ఇంచుమించు 5,000 మంది జనం ఫుల్గా వచ్చారు. అప్పుడు పత్రిక ఏంటంటే కర్ణాటక జ్ఞాన మహోత్సవాల పేరిట మరి ట్రస్ట్ సభ్యులను వీళ్ళందరిని కూడా పిలిచి ఆహ్వానించడం, సన్మానం చేయటం, వాళ్ళని అనుభవాలతో మాట్లాడమంటాం. వాళ్ళందరూ కూడా కన్నడంలో మాట్లాడుతున్నారు. ఓ స్వామీజీని కూడా గెస్ట్గా పిలిచారు ఆ రోజు, కర్ణాటక స్వామీజీని కూడా. వీళ్ళందరూ వచ్చి కూడా కన్నడం మాట్లాడుతున్నారు. నాకు అసలు కన్నడం ఒక మాట అర్థం కాదు. తర్వాత ఈ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా పిలిచి సన్మానం చేసి మాట్లాడమన్నప్పుడు వాళ్ళు కన్నడే మాట్లాడుతున్నారు. నాకు మనసులో అనుకున్నాను, కనీసం అసలు వీళ్ళకన్నా జ్ఞానం లేదు, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడచ్చు కదా, మనం ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నాం, తెలుగు మాట్లాడితే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటున్నానండి. అంతలోకి అనౌన్స్మెంట్ ఏంటంటే పత్రిజీ విజయవాడ నుంచి వచ్చినటువంటి మన పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి గారు ఒకసారి వేదిక మీదకి రావాలి అన్నాడు. ఆ జనం మధ్యలో కూర్చుందని ఒకసారి ఉలిక్కిపడ్డాను. ఏంటి నన్ను పిలిచారేంటి అని చెప్పి సరే స్టేజీ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మరి అంతకుముందు నా చేత బుక్ మానసరోవరం బుక్కు రాయించారండి. ఆ బుక్ని దాదాపు అప్పటికే 4 చోట్ల 4 వేదికలు రిలీజ్ చేయించాడు ఆ బుక్ని. తర్వాత అది ఐదోసారి ఆ బుక్ని మళ్ళా ఆయన చేతిలో బుక్ ఉంది. ఆ బుక్ని ఆ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఆ కర్ణాటక స్వామీజీకి ఆ బుక్ని గురించి వివరిస్తూ నా గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పేసి ఆ బుక్ని మళ్ళా రిలీజ్ చేయించాడండి. తర్వాత ఆ మైక్ ఇచ్చి నన్ను మాట్లాడమన్నాడు. సరే అందరికీ నమస్కారం, నా పేరు రామిరెడ్డి అనగానే అమ్మో మన తెలుగాడు వచ్చాడు కదా అనే ఉద్దేశంతో అందరు కూడా ఎంతో ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. అప్పుడు క్లుప్తంగా ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నిటి కూడా వివరిస్తూ ఇంతకాలం పత్రిజీని నేను వేరే ఒక భావనతో నా మధ్యలో పెంచేసుకున్నాను. ఈరోజు మరి ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత అసలు నా మనసులో ఎలా ఊహలకు అందాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిస్టు చేతులు, ఎవరి కాళ్లకు మొక్కనటువంటి కమ్యూనిస్టు చేతులు మరి ఈరోజు నాకు ఆయనకు మొక్కాలనిపిస్తుంది. అలాగే ఏనాడో మేము జనరల్గా కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నప్పుడు ఎమోషన్స్కి మాకు ఏమీ పెద్దగా ఉండవు, ఎప్పుడు కూడా అంత ఎమోషన్ ఫీల్ కావు. ఈరోజు మరి ఆ స్పందన ఎమోషన్స్కి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్ళల్లో ఇంకిపోయినటువంటి ఆ తడిని కూడా, ఇంకిపోయిన తడి కమ్యూనిస్ట్ ఆడుతుంది కరగడం, తడి ఆరిపోయినటువంటి ఆ కళ్ళలో ఉన్నటువంటి ఆ తడిని కూడా ఈరోజు ఆనంద బాష్పాల ద్వారా తెప్పించినట్టుగా పరిస్థితి నాకు అనిపించింది. మరి ఈనాడు నేను ఇతర ఎవరైనా కాళ్ళకు మొక్కాలంటే నేను చాలా హేళనగా, అసహ్యంగా, దూరంగా ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను జ్ఞానగురువు అయినటువంటి పత్రిజీకి పాదాభివందనం చేయాలనిపిస్తుందని వెంటనే ఆయన కాళ్ళకి పట్టుకున్నానండి. ఆయన కూడా నా కాళ్ళు పట్టుకున్నాడు. అంతే, ఇద్దరం మొండిగానే అలాగే ఒక 5 నిమిషాలు వదలలేదు. మధ్యలో తర్వాత వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఇడిపించడం జరిగింది. సో అదొక వింతైనటువంటి అనుభూతి. ఫస్ట్ టైము ఆ పత్రిజీ మీద ఒక సదభిప్రాయం, సరైనటువంటి ఒక మంచి అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత మరలా ఇంకొక సందర్భం ఏంటంటే హైదరాబాదు కార్యక్రమాలు ఏదో ఉంటే కార్యక్రమాల కోసం వెళ్ళిన తర్వాత పగలు 2-3 చోట్ల కార్యక్రమాలు ఉంటే వెళ్ళిన తర్వాత అప్పుడే పిరమిడ్ టీవీ, మన శ్రీనివాస్ స్టార్ట్ చేసిన పిరమిడ్ టీవీ ఛానల్ని, స్టూడియో ఛానల్ని ప్రారంభోత్సవం చేశారు. అది అక్కడికి కూడా రమ్మని అన్నారు. వెళ్ళిన తర్వాత ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళామండి సాయంత్రం 6 గంటలకి. వెళ్ళిన తర్వాత అంతకుముందు 1-2 సార్లు కూడా నేను చెస్ ఆడాను. నాకు చెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. పత్రిజీకి కూడా చెస్ ఆడతాడనే ఉద్దేశం తెలిసి ఒకసారి తెనాల్లో అడిగినప్పుడు ఆడదాం రమ్మని చెప్పి ఆడాము. తర్వాత ఏదైనా చెస్ ఆడదాం తీసుకొని రా అని అన్నారు. సరేలని చెప్పి టైం లీజర్గా ఉంది కదా అని చెప్పి ఆ చెస్ స్టార్ట్ చేసామండి. రాత్రి 12 గంటల వరకు ఆడాము. అప్పుడు బహుశా అది నవంబర్ టైం అనుకుంటాను, డిసెంబరు, చలిగానే ఉంది అంత వాతావరణం అంతా. కేశవరాజు గారు పైన ఉండేవాళ్ళు. కేశవరాజు గారు సరే రాత్రి పడుకోవటానికి నాకు రూమ్ ఉందండి, ఆ రూమ్లో నేను అరేంజ్ చేస్తాను, అక్కడ పడుకుని తిరిగాను అన్నాడు. ఓకే సరే అట్లాగే అన్నాం. ఆ తర్వాత ఏమైందంటే
ఆ చెస్ ఆడుతూ అట్లాగే 12 గంటలది అయిపోయిందండి. తర్వాత ఆ కేశవరాజు రూమ్ ఆయన కూడా పాపం నాతో పాటే కూర్చున్నాడు. సార్ రూమ్కి వెళ్దాం రండి నుంచి పైకి వెళ్ళిపోతుంటే అక్కడికి అన్నాడు. పైకి వెళ్తున్నాం సార్ కేశవరాజు గారి రూమ్ కంటే, వద్దొద్దు ఇక్కడ ఈ రూమ్లో పడుకో అన్నాడు. అంటే ఆయన స్వయంగా ఉండే రూమ్, ఏసీ రూమ్ అది. ఆ రూమ్లో ఉండన్నాడు. ఆ రూమ్లో ఉండేటప్పటికి నేను స్టన్ అయిపోయాను. ఇదేంటి సార్, ఎందుకంటే పైన లేదు నువ్వు ఇక్కడే ఉండు, ఈ రూమ్లో ఉండు అని నన్ను ఆ రూమ్లో పడుకోబెట్టి ఆయన వేరే ఇంకో కుర్రాన్ని పిలిపించి అర్ధరాత్రి 12 గంటలకి ఆ స్కూటర్ మీద వేరే ఇంటికి వెళ్ళాడండి. ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. సరే కేశవరాజు గారు కూడా స్టన్ అయిపోయి, సరేనండి బాబు ఓ పని చేయండి, ఈరోజు మా కార్యక్రమాలన్నీ మీ చెస్ ఆటతోటి మా ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోయినాయి, ధ్యాన జగత్తు కరెక్షన్స్ అన్నీ చాలా ఉండి ప్రొద్దున్నే ఆయన 6 గంటలకు వస్తాడు, నువ్వు 6 గంటలకి అంతా రెడీ అయ్యి కూర్చో, మళ్ళీ లేట్ అయిందంటే బాగోదు అని చెప్పి అన్నాడు. సరే అలాగే సార్ అన్నాను. ఏమైందో ఈ ఆలోచనలన్నిటి చూస్తే మొత్తం మీద నిద్రపట్టలేదు, కొంచెం లేటుగా పడుకున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి 6:30 అయిపోయింది. టైం చూసుకుంటే 6:30. కంగారు వేసిపోయింది. అయ్యో సార్ వస్తానన్నాడు కదా, 6 గంటలకే వస్తారని చెప్పారు అని చెప్పి ఆ డోర్ తీసి చూస్తే అప్పటికే ఆయన వచ్చి కూర్చొని పేపర్ చూస్తూ కూర్చున్నాడు. నేను వెంటనే సరే నా బట్టలు తీసుకొని అవతల వేరే రూమ్ ఉంది అక్కడ స్నానం చేద్దామని చెప్పి వెళ్ళబోతుంటే ఎక్కడికి అన్నాడు. నేను స్నానం ఎక్కడ చేస్తే మీరు వెళ్ళరండి సార్. లేదు నువ్వు వెళ్ళరా, నువ్వు స్నానం చేసిరా అన్నాడు. ఏం చేయాలి, గబగబా హరిబరిగా స్నానాలు చేసి అప్పటికి ఎంత కాదనుకున్నా బ్రష్ చేసి స్నానాలు చేసి టైం పట్టుతో 2 నిమిషాలు. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాడు. చూసారా, ఒక గురువు మరి మనని అర్ధరాత్రి 12 గంటలకి ఆయన ఎక్కడికో మనల్ని ఇక్కడ ఈ రూమ్లో పడుకోబెట్టి ఒక అతిథిగా, ఒక స్నేహితుడిగా, ఒక మిత్రుడిగా భావించే కదా మరి ఆ విషయంగా ఈరోజు మరి మనం చూస్తున్న గురువులు అంటే శిష్యులకి ఎటువంటి స్థితిలో ఎటువంటి మర్యాదలు ఇస్తున్నారనేది, కనీసం కాళ్ళు చేయి కూడా టచ్ అయినటువంటి స్థితిలో మరి గురువులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ విధంగా అప్పుడు మరి ఆయన చూపించే ప్రేమ, ఆదరణ, అభిమానాలు చూస్తుంటే నిజంగా ఆనంద బాష్పాలే వస్తామంటే. ఆ తర్వాత ఇంకొక మరువలేని విషయం ఏంటంటే ఒకసారి కర్ణాటకలో అంతకుముందు బళ్ళారి వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మని అంటున్నారు, నేను వెళ్ళటం కుదరలేదు. నందవరం వెళ్ళామండి ప్రోగ్రాంకి. నందవరం వెళ్ళిన తర్వాత అక్కడ కలిసిన తర్వాత నువ్వు బళ్ళారి వచ్చావా అన్నాడు. కర్ణాటక వెళ్ళావా అన్నాడు. వెళ్ళలేదు సార్ పిలుస్తున్నారు కానీ కుదరలేదంటే అయితే కారు ఎక్కువ అన్నాడు. సరే అంతేలేని చెప్పి ఇక ఆయనతో పట్టే వెళ్ళామండి కారులో. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను ఈ కర్ణాటక అంతా కొత్త వాళ్ళు, నాకు ఎవరు తెలియదు కదా అని ఉద్దేశంతో అనుకున్నాం. అక్కడికి వెళ్ళి కారు దిగిన తర్వాత అందరూ కూడా వచ్చారు. పత్రి సార్ని ఆహ్వానిస్తూ అందరికి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ పోయి ముందుకు వెళ్తున్నాడు. వెనకమాల నమస్తే సార్ అని నన్ను అంటే ఇదేంటమ్మా నేను ఎవరు తెలియదు కదా, నేను ఇదే ఫస్ట్ టైం రావటం, మీకు ఎలా తెలుసు అంటే భలే పని, మీకు ఎప్పుడు కూడా రెగ్యులర్గా చూస్తానంటే మంచి మాట రోజు వింటూనే ఉంటాం, మంచి మాట రామరెడ్డిగా మా మనసుల్లో స్థిరపరచుకున్నామని చెప్పాను అని చెప్పటం. సో అది ఆ తర్వాత అక్కడ పిరమిడ్ ఓపెనింగ్కి నన్ను కూడా డయాస్ మీదకి పిలిచి మాట్లాడమని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అన్నాను, ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా నాకు తెలియదని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది చాలామంది అంతా నాకు తెలిసిన వాళ్ళని. రోజు మంచి మాట వినేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అంటే దాదాపు అక్కడ కూర్చున్న వ్యక్తులు అందరూ కూడా 90% చేతులు ఎత్తారు మేము వింటున్నామని. అప్పుడు ఈయన నా ఇంకా కోరచూపు చూస్తూ, ఏమయ్యో నువ్వు నా పక్కల బలంలాగా తయారయ్యటం జాగ్రత్త అని చెప్పి చేతులు చూపుతుంటే నాకు నవ్వు వచ్చింది. అదే ఒక వింతైన అనుభూతి. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నైట్ సింతనూరులో క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఎక్స్ఎమ్మెల్యే గారి హౌస్లో ఆ రోజు మా విడిదనమాట. సరే ఎక్స్ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం, అందరూ భోజనాలు చేసాం. మన ఈ కర్ణాటక మాస్టర్లు, ఈ రాజు గారు, మన డ్రైవర్ రాజు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళకి ఏదో వేరే చోట రూములు అరేంజ్ చేసినట్టున్నారు. నాతో పాటు ఇంకొక ఆయన కూడా వచ్చాడు, మన గుంటూరు నుంచి ఒక మిత్రుడు. నన్ను ఏమన్నాడంటే నువ్వు పైకి పదా అన్నాడు. అంతకుముందు వాళ్ళతో కూడా చెప్పినట్టున్నాడు,
సరే పైకి పద అంటున్నాడు, ఏంటబ్బా అని చెప్పని డౌట్ వచ్చి సరే అటు ఇటు ఉండేప్పుడు ఆయన వచ్చి రండి సార్ పైకి వెళ్దామని చెప్పి పైకి తీసుకెళ్ళాడు. పత్రిజీ ఒక స్పెషల్గా రూమ్ ఒకటి ఏసీ రూమ్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన, బెడ్ అది. ఆ బెడ్ పక్కన ఇంకొక బెడ్ వేసి ఉంది. సరే మమ్మల్ని ఇక్కడ పడుకోమన్నారు కదా అనే ఉద్దేశంతో ఇక మేమిద్దరం ఆ బెడ్ మీదే పడుకున్నాం. ఈ లోపల కింద ఎక్స్ఎమ్మెల్యే గారి భార్యతోటి ఆయనతోటి ఒక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిన తర్వాత పైకి వచ్చారండి పత్రిజీ. పైకి వచ్చిన తర్వాత మేము అక్కడ కింద బెండ్ మీద పడుకున్నాం కదా, ఆయన మా మంచం మీదకి వచ్చి రామిరెడ్డి ఇలా రా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏం పిలుస్తున్నాడు, ఏంటి సార్ అన్నా. ఇక్కడ పడుకో అన్నాడు, ఏది ఆయన పక్కనే. నేను స్టన్ అయిపోయా. ఎందుకు సార్, నేను అక్కడ కింద పడుకుంటాను కదా సార్, అక్కడ ఉంది బెడ్ ఉందన్న. ఇక్కడ పడుకో, అనవసరంగా మాట్లాడద్దు, ఇక్కడ పడుకో అన్నాడు. ఇంకంతేనండి. ఇక ఓ 2 గంటల సేపు నిద్ర కూడా పట్టల. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి రకరకాలుగా ఆలోచించిన తర్వాత అప్పుడు అనిపించింది, కొన్ని లక్షల మంది ఆరాధించే ఒక ఆరాధ్య దైవం లాంటి గురువు ఆయన మొట్టమొదటి నుంచి ఏం చెప్తున్నాడు, నేను గురువును కాదు, మీ శ్వాసే మీ గురువు, నేను ఒక మైత్రి భావనతో మనందరం మిత్రులు అని చెప్తూ ఉంటున్నాడు కదా. మరి చాలామంది అంతమంది గురువులు చూశాను, కనీసం కాళ్ళు చేతులు కూడా టచ్ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువులు. మరి గురువేమో అంటే చెప్పే భావనకి, చెప్పే మాటకి, చేసే పనులకి ఎంత సామీప్యత ఉంటుందో, అంటే ప్రతిదీ కూడా మిగతా వాళ్ళు చూస్తుంటే మాటలకి చేతలకి సంబంధమే లేదు. ఈయన ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు, నేను మీ గురువుని కాను అనే మాటకి ఉన్నాడు. నిజం గురువు అనే భావన కనుక ఆయన మనసులో ఉంటే ఇట్లాంటి పద్ధతులు చేయడు కదా. ఒక మిత్రుడిగా మైత్రి భావనతోటి మరి ఆ రకంగా ఆ గురువు చూస్తుంటే అది జీవితంలో నేను బాగా మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అండి. అది ఇంటికి వచ్చిన తర్వాత ఈ అనుభూతిని నేను ఒక వాట్సాప్లో షేర్ చేశాను. అది ఆస్ట్రేలియాలో ఒక మేడం చూసిందంట. చూసి నాకు తర్వాత ఫోన్ చేసింది, సార్ మీరు పంపించినటువంటి మెసేజ్ పత్రిజీతో ఈ మొన్న కర్ణాటకలో చూసినటువంటిది నేను మెసేజ్ చూశాను, అది మా వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ కూడా పంపించాను. అప్పటి వరకు కూడా 2012లో జరిగినటువంటి సంఘటనకి పత్రిజీ మీద వ్యతిరేకంగా దిశలో రకరకాల అపోహలతోటి వాళ్ళు క్లాసులు కూడా రాని పరిస్థితుల్లో మీ మెసేజ్ అందరూ పంపించిన తర్వాత చూసిన తర్వాత అమ్మో ఇంత ప్రేమపూర్వకంగా ఇటువంటి గురువు ఉంటాడని చెప్పి మరి పత్రిజీ మీద మళ్ళీ సదభిప్రాయం కలిగి క్లాసులకు రావటం కూడా జరుగుతుంది. నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇది గొప్పగా చెప్పుకోవటం కాదు, ఆ గురువు యొక్క ఔన్నిత్యాన్ని చెప్పటం కోసంగా ఇక్కడ ఈ ప్రస్తావన చేయటం జరిగింది. అలాగే మరి పత్రిజీతో నా అనుబంధం, మరి ఆయన ద్వారా మర్చిపోలేని మధుర సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో మచ్చులో 2 చెప్తాను. 2015 సంవత్సరం మానస సరోవరంలో ఆయన పత్రిజీ జన్మదిన వేడుకలు చేయాలని చెప్పాను అనుకొని రాఘవరావు గారు, లక్ష్మణరావు గారిని కూడా అడుగుదామంటే లేదు, ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా అడగటం కూడా వేస్ట్, రారు అని చెప్పాను అన్నారు. అయినా సరే నా ఆశీస్ అవ్వకుండా మరి ఇంకొక 10 మంది మిత్రులను తీసుకొని పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి, ఇక్కడ కట్తాలు వెళ్ళిన తర్వాత అడిగాం, సార్ మరి ఈసారి అంటే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం విడబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మీ జన్మదిన వేడుకలు చేయాలనుకుంటున్నాం, మానసరం చేయాలనుకుంటున్నాం, దయచేసి ఆ కార్యక్రమానికి మీరు రావాలి సార్ అని అంటే, చూద్దాం తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం చూస్తానులే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ కంటిన్యూషన్లో మధ్యలో మళ్ళీ అడుగుతూ ఉండడంతో పట్లు వదిలేటట్లేవు నువ్వు, సరే అలాగే వస్తాలని చెప్పానంటాం. అందరు మిత్రులందరితో చెప్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషం పట్టం. ఆ విధంగా 2015 సంవత్సరం నవంబరు 11వ తారీఖుని మరి మానస సరోవరంలో ఎంతో అద్భుతంగా ఆయన వేడుకలు, పుట్టినరోజు వేడుకలని, జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవటం. ఆ తర్వాత 2016 సంవత్సరంలో మానస సరోవరంలోని 2016లో కృష్ణా పుష్కరాల ధ్యాన మహోత్సవాల పేరిట 12 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించుకోవటం. తర్వాత 2016 సంవత్సరం మళ్ళీ నవంబర్ 11ని విజయవాడలోని ఒక పబ్లిక్ గ్రౌండ్లో సుమారుగా ఒక 8 నుంచి 10,000 మంది పిరమిడ్ మాస్టర్లతోటి బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం. మహాకరుణ మహాధ్యానయాత్ర అని చెప్పిన వారితోటి. ఆ విధంగా 2017 సంవత్సరం మరలా గుంటూరులోనే 3 రోజుల పాటు ఈ పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భం 3 రోజుల పాటు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. ఇవన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు మిగిల్చింది.
ఆ సందర్భంగా గుంటూరులో జరిగినటువంటి ఆ జన్మదిన వేడుకల్లో నేను జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన సంఘటన ఏంటంటే, అప్పటికే అంతకుముందు నా చేత మొదటి పుస్తకం మానసరోవరం రాయించిన తర్వాత రెండో పుస్తకం అనుభవ జ్ఞానం అని చెప్పి బుక్ రాయించడం, ఆ బుక్ రాసి ఆయన చేతిలో పెట్టడం, కరెక్షన్ చేయటం, అది ఆ బుక్ నా చేతిలోకి ఇచ్చాడు. ఆ రోజున ఇచ్చి నన్ను డయాస్ మీదకి రమ్మన్నాడు. డయాస్ మీద రమ్మని చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా, అమోఘంగా రాసావు బుక్ అని చెప్పి అంతకుముందే అభినందించి, నీకు 100కి 100% మార్కులు ఇచ్చాను పో అని చెప్పటం అది ఎంతో సంతోషదాయకమైంది. మరుసటి రోజున నన్ను డయాస్ మీద పిలిచి మొత్తం గంధం, ముఖం నిండా గంధం పూసి, నెత్తిని కూడా గంధం పోసి, ఈ రోజు నుంచి గంధం రామిరెడ్డి అని చెప్పి ఆ గంధం రామిరెడ్డిగా ఆయన సన్మానించటం అది జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైనటువంటి సంఘటన అండి. అదేవిధంగా 2018 సంవత్సరం మరి జనవరి 6వ తారీఖు నాడు నేను రాసినటువంటి అనుభవ జ్ఞానం పుస్తకాన్ని అది రిలీజ్ చేయటం కోసంగా మన మానస సరోవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆ మానస సరోవరంలో దాదాపు ఆ రోజు ఒక 1500 మంది జనం ఫుల్గా వచ్చారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నా అంటే, బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా చదివి వినిపించే సభ్యులకి లేచి నిలబడి ఎంతో వినమ్రంగా మిమ్మల్ని అందరినీ ఒక్క విషయంలో, చిన్న విషయంలో కోరవచ్చా అన్నట్టుగా అడిగారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంది ఇలా అంటున్నారని. చెప్పండి సార్ అని అన్నారు. ఒక కమ్యూనిస్టుగా, హేతువాదిగా, నాస్తికుడిగా, మరి మరుజన్మలని నమ్మని, కర్మ సిద్ధాంతాన్ని అసలు నమ్మనటువంటి శ్రీ రామిరెడ్డి గారు కర్మ సిద్ధాంతాన్ని గురించి వేదాంత భాషలో కాకుండా ఒక భౌతిక జీవితంలో జరిగే సంఘటనలు ఆధారం చేసుకొని, తన జీవితంలో జరిగే సంఘటనలు ఆధారం చేసుకొని అందరికీ సరళంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో రాసినటువంటి శ్రీ రామిరెడ్డి గారిని ఒక్కసారి మీరందరూ కనుక అనుమతిస్తే గాఢంగా కౌగిలించుకోవాలి, ఆలింగనం చేసుకోవాలని ఉంది అని చెప్పానని ఆ సభికుల ముందు చెప్పటం, ఆ విధంగా అందరి ముందు కూడా ఆయన బాహుబంధువుల్లో నన్ను బంధించటం, ఇది జన్మలకు మర్చిపోలేని ఒక మధురమైనటువంటి అనుభూతి అండి. ఆ తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ మధ్య నా మిత్రుడు ఒక ఆయన ఒక విషయం అడిగాడు. ఏమయ్యా, నువ్వు స్వామీజీలను, గురువుల్ని బాగా వ్యతిరేకించేటువంటి నువ్వు మరి పత్రిజీ యొక్క మాయలో ఎలా పడిపోయావు, ఏం చేశాడు నేను పత్రిజీ మాయ మరి అని చెప్పి సూటిగా అడిగాడండి. అప్పుడు నిజంగా నన్ను పరిశీలించుకున్నప్పుడు, ఏంటి నిజంగా ఆయన మాయలో పడిపోయానా, ఏం చేశాడు అని చెప్పి ఆయన గురించి బాగా నిశ్చితంగా ఆలోచించినప్పుడు ఆయన గురించి కొన్ని సత్యాలు తెలిసాయండి. మరి ఆ సత్యాల్ని క్లుప్తంగా మీ ముందు చెప్పదలుచుకున్నాను. పత్రిజీని గురించి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన సాహిత్యంలో నేను ఒక 4-5 విషయాలు గ్రహించగలిగానండి. వాటిని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి సుగుణం అప్రిషియేషన్, అంటే అభినందించటం. ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, సక్సెస్ఫుల్గా చేసినప్పుడు సహజంగా అంతకుముందు ఏంటంటే చాలాసార్లు పత్రిజీ తిడతాడు, అరుస్తాడు, కొడతాడు అంటాం. కానీ ఆయన ప్రేమపాత్రుడుగా మరి ఆయనకు నచ్చిన పనులు చేసినప్పుడు అంత అద్భుతంగా అభినందిస్తూ ఉంటాడు, అప్రిషియేట్ చేస్తూనే ఉంటాడు. అది నేను చాలాసార్లు చాలామందిని గమనించాను. అయితే అందరూ కూడా ఆడంబరాలకు పోయి గొప్పతనంగా ఏదో పెద్ద సీనియర్ మాస్టర్ని సన్మానిస్తాడు, గౌరవిస్తాడు అనుకుంటూ ఉంటాం. నేను మానస సరోవరంలో చూసినప్పుడు పుష్కరాల సందర్భంగా ఒక అతి నిరుపేద స్థితిలో మరి భార్యాభర్తలు ఉండి ఏ ఆర్భాటాలు అంగులు లేకుండా కూడా ఈ ప్రతి వారం కూడా ఈ ర్యాలీలు, ఈ శాకాహార ర్యాలీ నిర్వహించినటువంటి అతి సాధారణ వ్యక్తులను ఇద్దరిని కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి ఈయన కింద కూర్చొని వాళ్ళకి సన్మానం చేసినటువంటి సందర్భం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతోమంది సీనియర్ మాస్టర్ని పిలుద్దాం అనుకున్న టైంలో, అంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎంత అబ్జర్వేషన్గా చూస్తూ ఉంటాడు అనేది నేను గమనించాను. తర్వాత ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సహించటం అనేది పత్రిజీకే చెల్లింది. నేను ఒక సంఘటన చూశాను. ఒక ఆయన, సార్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాకు 200 పిరమిడ్ కట్టించాలని మెసేజ్ వచ్చింది సార్, కడదాం అనుకుంటున్నాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన స్థితిగతి ఏంటంటే, ఏమీ తన కుటుంబంలో రోజు నిత్య జీవితంలో ఆ కుటుంబం గడగటమే కష్టంగా ఉంటుంది.
అలాంటి స్థితిలో ఆయనకి 200/200 నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఓ ఎబ్బో ఇలాంటి వాడికి ఇట్లాంటి మెసేజ్లా అని చెప్పింది. మనకి పిరమిడ్ సొసైటీలు మెసేజ్లకి ఇంకొంత చాలా వస్తాయి కదండి. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఓకే వెల్ డన్, వెరీ గుడ్, మంచిదైన ఆయన, అయితే ఓ పని చేయి, ముందు నువ్వు 30/30 పిరమిడ్ కట్టు, ఆ తర్వాత అది స్టార్ట్ చేద్ది కానీ అన్నాడు అందరి ముందు. ఇంక అంతేనండి, ఇక ఆయనకి ఇక గాలి తేలినంత ఆనందం. అబ్బో పత్రిజీ నాకు అనుమతి ఇచ్చేశాడు, 200/200 ముందు 30 కట్టమన్నాడు అనే ఉద్దేశంతో ఆ విధంగా దాన్ని అందరికీ ఘనంగా చెప్తూ ఇక మొదలుపెట్టాడు. 30 పిరమిడ్కి ఆ స్థల సేకరణ కోసం చేసి, ఆ స్థల సేకరణ తర్వాత మరి మిగతా చందాల రూపేణ తిరగటం, ఆ విధంగా సంవత్సరం పాటు రాత్రి పగలు ఎంతో శ్రమకు వచ్చి మిగతా వాళ్ళని పూజ చేసి ఏదో సింపుల్గానే మొత్తం మీద ఆ పిరమిడ్ని పూర్తి చేశాడండి. ఆ పిరమిడ్ని పూర్తి చేసి దాని ఓపెనింగ్కి పిలిచినప్పుడు అప్పుడు ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఇక నా స్థితికి ఇంతేలన్నట్టుగాని. కానీ ఆయనకి ఆ 30 పిరమిడ్ ఆయన సంకల్పాన్ని దీనిగా అది నిర్మించడం అనేది చాలా గ్రేట్ అండి. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ముక్కుని వేలేసుకున్నారు, ఈయనే ఈ పని చేసి చేయగలిగాడా, ఎలా చేయగలిగాలనేది. సో సహజంగా ఆయన ఆ విధంగా ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఎబ్బో ఇలాంటి వాడికి 200/200 పిరమిడ్ కూర్చో అని చెప్పని ఆయన ఎంతో చిన్నతనంగా చేసేటువంటి స్థితిలో పత్రిజీ వెరీ గుడ్, సంతోషం అయినా ముందు ఇది కట్టేటప్పటికి ఆయన దానికోసంగా తాపత్రయంతో మరి అందరినీ పోగు చేసి ఆ స్థితిలో పిరమిడ్ పూర్తి చేయడం జరిగింది. అది నాకు అనిపించింది, ఎంకరేజ్మెంట్లో ఆ విధంగా ఉంటుంది. తర్వాత నేను ఇంకో కొన్ని విషయాలు గమనించినప్పుడు ఎంప్టీ మైండ్ అంటే శూన్యం అంటూ చెప్తూ ఉంటుంటారు కదా. సహజంగా చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన కోపం వచ్చిందంటే బాగా అరుస్తాడు, తిట్టేస్తాడు. తిట్టిన తర్వాత అందరిలో నన్ను ఆ రకంగా తిట్టాడని చెప్పి పాపం అందరూ కూడా ఏంటంటే ముఖం మార్చుకొని నన్ను ఇంత మాట అన్నారా అది ఇది అని చెప్పి గింజుకుంటూ ముడుసు కూర్చొని ఉంటారు. ఈయన ఒక గంట లోపలే మళ్ళీ ఆ తిట్టిన వ్యక్తిని దగ్గరికి పిలిచి, ఏంటి స్వామీజీ, ఏంటి శిష్యాలు ఎలా ఉన్నారు అని చెప్పి అసలు అంతకుముందు ఏమి జరగనటువంటి కొత్తగా అప్పటికప్పుడు వచ్చాడు తన దగ్గరికి అన్నట్టుగా ఏమి జరగనట్టుగానే అంత ఫ్రీడమ్గా మాట్లాడుతూ ఉంటుంటాడు. కానీ అవతల వ్యక్తి ఏమో లోపల ఇంకేదో పెట్టుకున్నాడు, ఏది నన్ను ఇంతమందిలో అన్నాడు, ఇంతమంది తిట్టాడు కదా అని చెప్పి ఇంకా ఆ ముడుసు కూర్చొని ఉంటాడు. ఈయన మాత్రం ఈ హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అంతా మర్చిపోయి నాలో ఏమీ లేదయ్యా, నాలో ఎంటీ శూన్యం, నీలో ఏమైనా ఉందో నాకు తెలియదుగా, నాలో మాత్రం ఏమీ లేదు అన్నట్టుగానే అది బహిర్గతం చేస్తూ ఉంటాడు. అది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో గమనించాను. అలాగే టుగెదర్నెస్, కలిసిపోవటం అనేది కూడా చాలా గ్రేట్ అండి. అసలే మనందరికీ తెలుసు, చూస్తాం మనకి సొంత కొడుకు ఇంటికి సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, హైదరాబాద్లో కొడుకున్నాడు, కొడుకు దగ్గరికి వెళ్ళామనుకోండి, కొడుకు దగ్గరికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళేటువంటి చనువు ఉంటుందండి, ధైర్యం కోడలు ఉంటుంది. ఏదో హాల్లో కూర్చుంటాం, కుశల ప్రశ్నలు మంచి చెడ్డ వేస్తూ ఉంటాం. నాకు ఏది కావాలో అది ఉండమని చెప్పటానికి కూడా ధైర్యం చాలదు. కానీ పత్రిజీ అసలు అన్నిళ్ళు నాయన్న భావంతో ప్రతి ఇంట్లో కూడా ఎంతో చనువుగా ఆదరణగా అసలు ఈ నా వాళ్ళు నా భావన అనేటువంటి స్థితిలోనే ఉంటూ ఉంటాడు. నేను గమనించాను ఒకసారి కనిగిరి వెళ్ళినప్పుడు, సరే మధ్యాహ్నం వరకు క్లాస్ జరిగింది, ఆ తర్వాత ఆ లంచ్కని వేరే ఇంటికి వెళ్ళారు. అప్పటికి ఏమీ తయారు చేయలేదు. తయారు చేపట్టేటప్పటికి ఈయనకేం కోపం వచ్చి చెడబడ అందరిని అరిచేసి ఆ వంటశాలలో అక్కడ వంటగదిలోకి వెళ్ళి కూరలు అవన్నీ తెప్పించేసి, కూరగాయలు తెప్పించేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఈయనే తయారు చేశాడు. ఈయన తయారు చేస్తే వణికిపోతున్నారు అందరూ కూడా, ఇక ఈయన ఉగ్రరూప కోపం చూసి. మరి అసలు వాస్తవంగా ఆ ఇంటికి ఏనాడు పరిచయం లేదు, వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు ధ్యానంలోకి, పిరమిడ్ మాస్టర్లు కూడా కాదు, కొత్తగా ఏదో గురువుగారిని మా ఇంటికి తీసుకొద్దామని చెప్పని వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేస్తే ఈ పెద్దలు వాళ్ళ ఇంటికే తీసుకెళ్లారు. ఇంకా ఒక అర్ధగంట సేపు ఈయనే అందరిని అరుస్తూ కూరలు ఇవన్నీ అంతా తయారు చేసి అందరికీ వడ్డించేసి, చూడవయ్యే పరిస్థితి నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటగా మళ్ళీ వాళ్ళతో వెళుతూ అంటాం. ఈ రకంగా చేసేటప్పటికి నాకు అప్పుడు అనిపించింది, ఏంటి ఈ చిత్రం, ఈ మనిషిలో ఇంత కలివిడితనం ఎక్కడ వచ్చింది. ఇప్పుడు వాళ్ళెవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు,
ఒక పొరుగురులో పరాయి వాళ్ళు అనుకునే భావనతో కనుక ఉంటే అట్లా ఇంట్లో వంటగదిలోకి పోయి అందరి మీద అరుస్తూ ఆ రకం చేయగలదుడా? ఈయనేమనుకున్నాడు, ఇది నా ఇల్లు, నా వాళ్ళు అనేటువంటి భావనను బట్టి ఆ ఫ్రీడమ్ యూనిటీగా ఉండి అందరిలో కలివిడితనంగా కలిసిపోవటం అనేది ఒక పత్రిజీకే చెల్లిందనిపించింది. తర్వాత ఆయనలో ఇంకొక సుగుణం నేను చేసింది ఏంటంటే, ఆయనతో ఆగ్రహం వచ్చినా తట్టుకోలేము, అనుగ్రహం వచ్చినా తట్టుకోలేమండి. ఆగ్రహం వస్తేనేమో ఇక అసలు ఎటువంటి సీనియర్ మాస్టర్లు కూడా నాతో చాలామంది చెప్తూ ఉండేవారు. ఒకసారి ఈయన మారం శివప్రసాద్ నాకు 4-5 సఫాలు చెప్పాడు. రామిరెడ్డి గారు, పత్రిజీ దగ్గరికి నేను 20 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు ఎంతో అనుభవంగా తిరుగుతున్నాను. పత్రిజీతో ఎంతో చనువుగా దగ్గరికి రావాలని చూసి ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ ఉంచాలో అంతే ఉంచుతూ ఉండేవాడు. మరి మీరు ఆయన హృదయాన్ని చూరుకున్నారు, అతి తక్కువ కాలంలోనే ఆయన మనసులో మీరు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. నా సలహా ఏంటంటే, మీరు మీ లిమిట్స్లో ఉండండి. ఎప్పుడైనా లిమిట్స్ దాటిపోయి చేశారంటే మాత్రం మళ్ళీ ఆ గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. దాన్ని గమనించి మీ లిమిట్స్లో మీరు ఉండండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి నాతో చెప్పేవాడు. ఒకసారి నేను హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అందరం మార శివప్రసాద్, కేశవరాజు గారు అందరం కూర్చున్న తర్వాత కేశవరాజుని అడిగాడు, ఏమయ్యా రామిరెడ్డి ఎదిగాడు అనుకుంటానే అన్నాడు. అనేటప్పటికి అందరిలో గుండెలు రాయిపడిపోయింది. ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నారు ఏందనేది. సరే, ఆయన కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడాల. ఏం చెప్పు, రామిరెడ్డి ఎదిగాడా లేదా అన్నాడు కేశవరాజుని. ఎదిగాడు సార్ అన్నారు. ఎలా ఎదిగాడు అన్నారు. శిష్యుడు ఎదిగాడంటే గురువుని బట్టే కదా, మీ నుంచే కదండి అన్నాడు. నో ఒప్పుకోను అన్నాడు. అంతలో మారం ప్రసాద్ గారు బయట నుంచి వచ్చాడు. బయట నుంచి వచ్చి, ఏంటా రామిరెడ్డి ఎదిగాడా లేదా అన్నాడు. ఆయనకి అర్థం కాలే ఏంటి సిచ్యువేషన్ అనేది. చెప్పు అని చెప్పి మళ్ళీ గద్దించేటప్పటికి, ఎదిగాడు సార్. ఎలా ఎదిగాడు? గురువుని బట్టి శిష్యుడు కదా, మీ నుంచే ఎదిగాడని అని అన్నారు. నో, నేను ఒప్పుకోను. గత 15 సంవత్సరాల నుంచి మీరు నాతో పాటు తిరుగుతున్నారు. నాతో పాటు ఎన్నో తిట్లు తిన్నారు, తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, అన్నీ తిన్నారు. మరి ఈయన ఎప్పుడు మన దగ్గరికి వచ్చాడు? ఏదో వచ్చినా కూడా హలో అంటే ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి హాయ్ అంటాడు. అంతే కదా. నా నుంచి ఎలా ఎదిగాడు ఈయన? ఏమయ్యా చెప్పు, నువ్వు ఎలా ఎదిగావు అని అన్నాడు నా ఇంక చూసి. నేను అన్నాను, సరే ఎదగటం దిగటం నాకు తెలియదండి, అసలు ఏంటో కూడా తెలియదు. కాకపోతే మారం సుప్రసాద్, ఎందుకంటే ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడటం అలవాటు. మారం సుప్రసాద్ గారు చాలాసార్లు 5-6 సార్లు కూడా చెప్పారు, ఏమయ్యా ఆయన సుస్థిరమైన స్థానాన్ని మనసులో సంపాదించుకున్నారు కాబట్టి మీరు కొంచెం మీ లిమిట్స్లో మీరు ఉండండి అని చెప్పని చాలా జాగ్రత్తలు చెప్పాడు. దయచేసి నా లిమిట్స్లో నేను ఎప్పుడు ఉండటానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా నాకు తెలియని స్థితిలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను ఎక్స్క్యూజ్ చేసి క్షమించండి సార్ అని చెప్పానన్నా. ఆ మాటకి అన్నాడు, శిశుపాలుడికి కృష్ణుడు ఎన్ని తప్పుల వరకు క్షమించాడు అన్నాడు. 100 తప్పులకు అన్నాను. నీకు 99 తప్పుల వరకు క్షమిస్తాను పో అని చెప్పానంటాం. అది నాకెంతో ఆనందకరం, మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అది కూడాను. సో అట్లా ఆయనతో పాటు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కూడా తట్టుకోలేని స్థితిలో నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో గమనించాను. తర్వాత మా మిత్రుడు ఒక ఆయన, మరి మొట్టమొదటి నుంచి కూడా నువ్వు పత్రిజీతో అదే స్వామీజీలు అంటే గురూజీలు అంటే బాగా వ్యతిరేకించే నువ్వు ఈ పత్రిజీని ఎందుకు ఇంతగా అభిమానిస్తున్నావు? ఈ పత్రిజీ మాయలో పడిపోయావు, ఏం చేశాడు నిన్ను మాయ అని చెప్పి సూటిగా అడగటం జరిగిందండి. అప్పుడు నన్ను పరిశీలించుకుంటే నిజంగా ఏమిటి ఈయనలో ఏం చూసి నేను ఇంత ఆకర్షింపబడ్డాను, నిజంగా ఆయన మాయలో పడిపోయానా అని చెప్పి కొన్ని విషయాల్ని పరిశోధించిన తర్వాత ఆయన గురించి కొన్ని సత్యాలు తెలిసాయండి. ఆ సత్యాలని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఏమిటంటే, అది ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నటువంటి పత్రిజీ ఈ ధ్యానం చేయటానికి అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉన్న చోటనే ఉండి ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అని కూడా తెలుసుకున్నానండి. అలాగే నీకు ఏ గురువు వద్దు, ఏ మతము వద్దు, నీలోనే నిరంతరం చలించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా
నీ అంతర్శత్రువు అయినటువంటి నీ మనసును కూడా జయించవచ్చు అని చెప్తున్న ఒక విలక్షణ గురువే ఈ పత్రిజని తెలుసుకున్నానండి. హింస చోడు హంస పకడు, హింసను వదలండి, హంసను అంటే శ్వాసను పట్టుకోండి, జంతువధ నిషేధించండి, మాంసాహారాన్ని మానండి అంటూ నిక్కచ్చిగా నిర్మోహమాటంగా నిర్భీతిగా చెప్తున్నటువంటి ఒక పత్రిజీ ఈ ప్రపంచంలో ఏ రక్షణ లేని పశుపక్షాదుల స్వేచ్ఛ కొరకు ఉద్యమిస్తున్నాడు ఈ పత్రిజని తెలుసుకున్నానండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరూ ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరం ముక్కరాని అతి సామాన్యుడిని కూడా ఏ శిక్షణ లేకుండా కేవలం ధ్యానం ద్వారానే ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసినటువంటి ఒక వినూత్న గురువే ఈ పత్రిజని తెలుసుకున్నానండి. అలాగే నీకు ఏ మతము వద్దు, నీకు ఏ దేవుడు వద్దు, నిన్ను మించిన భగవంతుడు లేడు. మరి కృష్ణుడు చెప్పినట్లు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, బుద్ధుడు చెప్పినట్లు నీ ఆత్మదీపాన్ని నువ్వే వెలిగించుకోవాలని చెప్తున్నటువంటి ఒక విలక్షణ గురువే ఈ పత్రిజని తెలుసుకున్నానండి. సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తూ కర్మకాండలను ఆఖరి విగ్రహారాధనలను వాస్తుదోషాలను అన్నింటినీ వ్యతిరేకిస్తూ మరి ధ్యానమే అన్నిటికీ సర్వం అని చెప్తున్నటువంటి ఈ పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే మీరు నమ్మగలరా? కమ్యూనిస్టు భావాలతోటి నేను ఇంతగా ఆకర్షించడానికి కారణం కూడా ఇదేనండి, ఆ పత్రిజీ యొక్క భావాలని చేసుకోవటం. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలన్నది లేదు, వైభోగాలు కావాలన్నది లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం. ఈయన దగ్గర ఏ రహస్యాలు కూడా ఉండవండి. 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మికతను ఉపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మీకేమైనా సందేహం అండి? 50,000 మంది పాల్గొన్న ధ్యాన మహాసభలో ఓ స్త్రీమూర్తి గురువు అనే ఆత్మీయ భావనతో ఆలింగనం చేసుకుంటే మీడియా గగ్గోలి పెడుతూ అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని గేలి చేస్తున్న సందర్భంలో మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా మరి ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిజ అంటే కాదంటారా? ఈనాడు ఆధ్యాత్మిక ముసుగులో పీఠాలు ఏర్పరచుకొని ఎన్నో సంపదలు పోగేసుకుంటుంటే మరి పిచ్చినాయనలారా, ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా నాకు ఏ సంపదలు అవసరం లేదు అంటూ జేబులో చిల్లికవ్వ కూడా పెట్టుకోవటానికి ఇష్టపడనటువంటి పత్రిజీ మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్నటువంటి కీర్తి శిఖరం అంటే అశక్తి కాదేమో. అలనాడు సత్యాన్ని చెబితే సోక్రటిస్కు విషమిచ్చి చంపింది లోకం. ఉద్ధరించాలని వస్తే జీసస్కు సిలువ వేసింది కూడా ఈ లోకంలోని వారే. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ లోకంలోని వారే. మతాలన్నీ ఒక్కటే, మనుషుల్ని విడదీరాదని చెప్తే షిరిడి సాయిబాబాను రాళ్లతో కొట్టింది కూడా ఈ లోకంలోని వారే. కానీ ఆ మహానుభావులందరూ మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఎన్నో కోట్ల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు. మరి పత్రిజీ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదండి. ఇది నేటి తరం కాదు, రాబోయే తరాల వారు మరి ఈయన యొక్క విలువను, ఈయన యొక్క గొప్పతనాన్ని తప్పనిసరిగా తెలుసుకుంటారని ఒక పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. మరి ఇటువంటి పత్రిజీ యొక్క మాయలో పడిపోవటం సమంజసమో కాదో మీరే నేను చెప్పాలండి. ఇట్లా ఎన్నో ఆ పత్రిజీతో అనుభవాలు. చాలామంది అడుగుతూ ఉంటారు, పత్రిజీని ఇంతగా అభిమానించడానికి కారణం ఏమిటి అని చెప్పాను అన్నప్పుడు నేను ఒక్కటే అంటాను, అందరూ కూడా పత్రిజీ అంటే ఎంతో అభిమానం, పత్రిజీ అంటే మాకు ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అంటూ ఉంటారు. నేను మాత్రం పత్రిజీ నన్ను అభిమానించేలా ఎటువంటి పనులు చేస్తే అభిమానిస్తాడో చెప్పి ఆ పనులు చేసుకోవటం కోసమే నేను ముందుకెళ్తూ ఉంటాను అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓ అదే రహస్యం అనేవాళ్ళు. పాదాభిషేకాలు, పాదాభివందనాలు చేసుకునే స్టేటస్ సింబల్గా మారినటువంటి రోజుల్లో నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదు,
నువ్వు సర్వస్వతంత్రుడివి అంటూ ఒకవేళ ఎవరైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఈ ఒక్క పత్రిజీకి చెల్లిందన్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. అలాగే మరి మానసరోవరం జరిగినటువంటి ఒక సంఘటన కూడా దృష్టికి తీసుకురావాలి. నేను రాసినటువంటి మానసరోవరం బుక్కు ఈ మానసరోవరం ధ్యానాశ్రమంలోనే 2015 సంవత్సరంలో పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దాదాపు అందరూ కూడా కొన్ని వేల మంది ఆ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. నేను ఒక విషయం ఏం చెప్పానంటే 10వ తరగతి కూడా పాస్ కాని నా చేత పత్రిజీ ఒక బుక్ రాయించడం అది జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన సంఘటన. ఈ పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మీ అందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈరోజు నాకు ఒక 100 రూపాయలు అప్పుగా ఇవ్వండి. మీరు ఇచ్చిన అప్పుకు బదులు మీ చేతిలో ఒక మానసరోవరం పుస్తకాన్ని పెడతా. ఈ పుస్తకాన్ని మీరు చదవండి, చదివించండి, బంధుమిత్రుల చేత ఎంతో చదివించండి అందరి చేత. ఆ తర్వాత ఇక ఈ పుస్తకం అవసరం లేదు మనకు అనుకున్నప్పుడు అది ఎంత శిథిలమైనా చిరిగిపోయినా ఎంత సంవత్సరం తర్వాత అయినా సరే నా పుస్తకం నాకు తిరిగి ఇస్తే మీ 100 రూపాయలు మీకు తిరిగి తప్పనిసరిగా ఇస్తానండి. ఇది మానసరోవరం సాక్షిగా చెప్తున్నాను అని చెప్పాను అన్నప్పుడు మరి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి పత్రిజీ వెంటనే లేచి నేను ఏనాడు ఎవరి కోసం అప్పు చేయనటువంటి ఈరోజు నేను ఈ మానసరోవరం బుక్ కోసం 100 రూపాయలు అప్పు చేస్తున్నానని చెప్పి పక్కనే జక్క రాఘవరావు గారు అంటే రాఘవరావు గారు నాకు ఒక 100 రూపాయలు అప్పు ఇవ్వండి అని చెప్పని ఆయన దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని మొట్టమొదటి పుస్తకాన్ని కొనటం అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. అది జీవితంలో ఎప్పటికీ మరవలేను. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని 5 వేదికలు రిలీజ్ చేయించి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా కూడా పంపమని చెప్పటం. ఆ తర్వాత మరి ఒకసారి గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు వినుకొండలో సార్ వస్తున్నారు కదని చెప్పని అక్కడికి వెళ్ళేది కొన్ని పుస్తకాలు తీసుకొని వెళ్ళాం. అక్కడ అందరినీ క్లాసు చెప్తూ నాతో షేకండ్ కావాల్సిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎత్తారు. షేకండ్ అంటే సార్ షేకండ్ అందరూ తీసుకునే వాళ్ళేగా. అయితే ఈ రామిరెడ్డి గారు రాసిన మానసరోవరం బుక్ని కొన్నవాళ్ళకే నేను షేకండ్ ఇస్తానని చెప్పి ఆ పక్కన పుస్తకాలు తీసుకొచ్చి ఆ పుస్తకం ఇటు ఇవ్వ అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకొని వాళ్ళ వరుస లైన్లో నిలబడ్డారండి. అందరూ లైన్ నిలబడి ఒక బుక్ ఇవ్వను 100 రూపాయలు తీసుకొను ఇట్లా షర్ట్ పెట్టి దాంట్లో 100 రూపాయలు వేసి పుస్తకం ఇచ్చే షేకండ్ ఇచ్చేవాడు. ఆ తీరా చూస్తే ఆడ 30 పుస్తకాలే ఉన్నాయి. నేను ఎంత ఈ విధంగా సంఘటన జరుగుద్ది అనుకోవాలా. ఇక మిగతా వాళ్ళందరూ లైన్లో నిలబడే ఉండారు మాకు 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 అని. ఆ తర్వాత పిడుగురాళ్ళు వచ్చామండి. పిడుగురాళ్ళలో ఇట్లాగే మళ్ళీ అడుగుతారు కదని చెప్పి బుక్స్ తెప్పించాం. అట్లా పిడుగురాళ్ళ తర్వాత గుంటూరు, మచిలీపట్నం ఇట్లా ఒక 5-6 సభల్లో ఇంచుమించు 1200 పుస్తకాలు సేల్ చేసి అమ్మేశారు ఆయన చేతితోనే. కేశవరాజు గారు అనేవారు ధ్యాన జగత్తు బుక్ చదవండి, చందాలు కట్టండి అని చెప్పానంటే వరుస పెట్టి వస్తారా, నేను ఎప్పుడు బుక్ రెడీగా పెట్టి కూర్చునేవాడు చందాల బుక్కు, ఒక్క మాట చెప్పరు, మరి నీ పుస్తకం ఏంటయ్యా సేల్స్ కౌంటర్ లాగా వేలకు వేలు అమ్మేసేస్తున్నారని చెప్పని జోగ్గా నవ్వుతూ అనేవాడు. సో అట్లా ఆ మానసరోవరం బుక్ కూడా దాదాపు ఇప్పటికి 3 ముద్రలు పూర్తయి 4వ ముద్రను కూడా నోచుకుంది. అది పత్రిజీ యొక్క సాహిత్యం. తర్వాత ఆ పత్రిజీ అన్నాడు దీన్ని ఒక సినిమాగా తీస్తే ఎంతో సూపర్ సక్సెస్ అవుతుంది, బంపర్ హిట్ అవుద్దయ్యా, భారత ఇలాంటి వాళ్ళ చేతుల్లో కనుక ఈ పుస్తకం పడి దీన్ని సినిమా తీయటం అయితే బంపర్ హిట్ అవుద్దని చెప్పి చెప్పటం నేను అది మర్చిపోలేనటువంటి మాట. ఇట్లా ఎన్నో అనుభూతులు, ఎన్నో సంఘటనలు నా జీవితంలో చాలా చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే నాకు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే ఎప్పుడు జాయ్ఫుల్గా రిలాక్స్గా నవ్వుతూ ఉండటం అంటే బాగా ఇష్టం. తర్వాత నేను క్లాసులు చెప్పేటప్పుడు కూడా జోక్స్ ముందు అందరినీ 2-3 జోక్స్ చెప్పి నవ్వించడం అనేది నాకు అనవాయితీ. గత సంవత్సరం ప్రకృతి వ్యాలీలో నా క్లాస్ ఉందని చెప్పడం జరిగిందండి. సరే క్లాస్కి అటెండ్ అయ్యాను. నేను క్లాస్కి అటెండ్ అయిన తర్వాత చెప్పారు అందరూ అక్కడ మా కామేశ్వరరావు గారు మేడం వాళ్ళందరూ మీ క్లాసు 11 గంటలకి క్లాస్ రండి, రెడీగా ఉండండి అని. సరే ఈయన 10 గంటలకి ధ్యానం చేపించి దిగి వెళ్ళిపోతూ ఉంటారు స్టేజీ. 11 గంటలకి ధ్యానం చేయించిన తర్వాత నన్ను స్టేజ్ మీద పిలిచారు. పిలిచిన తర్వాత పత్రిసారి వెళ్ళిపోతాడేమో నేను అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే రామిరెడ్డి అనుభవాలు
బాగుంటాయి వినండి అని చెప్పానని అట్టాగే కూర్చున్నాడు. స్టేజ్ దిగి వెళ్ళట్లా, నాకు మైక్ ఇచ్చాడు మాట్లాడమని. నాకు మాట రావట్లా. ఏంటి మాట్లాడవేంటి అన్నాడు నా వెంక చూసి. ఏం మాట్లాడమంటారు సార్, ఒక గొర్రెపిల్లని తల్లి దగ్గర నిలబెట్టి మ్యా మ్యా అని అరవమంటే చక్కగా బ్రహ్మాండంగా అరుస్తుంది. అదే ఒక పులి ముందు నిలబెట్టేసి అరవమంటే ఏమరుస్తుందండి? నా పరిస్థితి అలాగే ఉంది. పులి లాంటి మీ దగ్గర నిలబడి నేను ధ్యానం క్లాస్ చెప్పటం ఏంటి, ఆధ్యాత్మిక క్లాస్ చెప్పటం ఏంది, నాకు మాట రావట్లేదు అని చెప్పని. సరే అప్పుడు అన్నాను అందరితోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను క్లాస్ చెప్పలేను కానీ పత్రిజక్క లీలలు పత్రిజక్క మాయల గురించి చెప్పుకుందామంటే ఓ అలాగే అని చెప్పని అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు ఈ పత్రిజని గురించి అనుభవాలు చెప్తూ జోక్స్ వేస్తుంటే, ఆ జోక్స్ అంటే క్లాసు అంతా దాదాపు 1 అవర్ క్లాసు, 1 అవర్ క్లాసులో కంటిన్యూ అయ్యేదాకా ఈ జోక్స్ చెప్తుంటే ఆయన కూడా కొన్ని జోక్స్ చెప్తూ ఎంతో జాయ్ఫుల్గా జరిగింది ఆ రోజు. తర్వాత నేను కిందకి దిగిన తర్వాత అన్నారు, పత్రిజీని ఇంత నవ్వులుగా ఇంత సంతోషంగా పక్కపక్క మన పసివాళ్ళలాగా నవ్వటం ఇదే ఫస్ట్ టైం చూడటం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే నేనైతే చూడలేదు ఆయన నవ్వు ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతూ ఉండాను కదా. తర్వాత మన పిఎంసి ఛానల్లో దాన్ని టెలికాస్ట్ చేశారు. అది 3 రోజుల్లోనే ఇంచుమించు 30,000 మంది వ్యూవర్స్ చూసినట్టుగా తెలిసింది. అప్పుడు ఆ పత్రిజీ నవ్విన దాంట్లో నేను ఒక చిన్న జోక్ వేసింది ఏంటంటే, జోక్ కూడా కాదు సత్యమే. మనం పూలపై పడుకుంటే మొదటి రాత్రి, మనపై పూలు పడుతుంటే చివరి రాత్రి అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆయన పెద్దగా పక్కపక్క నవ్వాడు. అదే కాన్సెప్ట్ మనస్తరంలో కూడా ఒక ఫ్లెక్సీ లాగా పెట్టేస్తే అది చూసి చాలా ఎక్సలెంట్గా అదే బాగుందా అని చెప్పి తెగ నవ్వేవాడు. సో అట్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సో అలాగే మరి నా శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ పత్రిజక్క సాహచర్యంలోనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొనసాగుతూ జీవితం మొత్తం కూడా ఈ ధ్యాన ప్రచారానికి అంకితం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ పిఎంసి ఛానల్ వారికి, ఆత్మ బంధువులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే.